చాలా చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఈటెల రాజేంద్ర గారు కానీ అదే అదే జరిగి అవునవును. నిరంజన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం మనకి రాజకీయ విశ్లేషకులు వెంకటరెడ్డి గారు ఎస్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. వినిపించలేదు కానీ వినిపించలేదు కానీ రాజశేఖర్ గారు నేను వెంకటరెడ్డి గారితో 199% అంగీకరిస్తున్నాను. చెప్తాను వెంకటరెడ్డి గారి మాటలతో ఏకీభవిస్తాను. నాదొక ప్రశ్న అది దీనికి కూడా అంటే ప్రధానంగా రామ్మోహన్ గారు అంటే మనం చూస్తున్నాం ఇందాక మాట్లాడుతూ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి వాస్తవమే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు. కానీ మావోయిస్టులు ఏదైతే సంకల్పంతో ఆ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ నిజంగా మావోలు ఇన్నేళ్లలో పరిపాలనలో లేకపోతే వారి పోరాటంలో ఏమైనా సాధించారంటారా? నష్టపోయారు సార్ ఏమంటే. అందుకనే వాళ్ళ పట్ల వెంకటరెడ్డి గారు మనమైన మనుషులే కదా, వాళ్ళకి గుడిసెలు కూడా లేవు, పెళ్ళాంపిల్లని విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి నిజంగా వాళ్ళకి ఏం ఆస్తులు లేకుండా కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ త్యాగాలు వృధా పోతున్నాయని నా వేదన. అంతకని నేను వెంకటరెడ్డి గారు నేనే. అందుకని కొంచెం పూర్వరంగాన్ని ఆలోచన చేద్దాం. 1924లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది. అంతకుముందు కాంగ్రెస్ ఒకటి తప్ప ఏ పార్టీ లేదు, జనసేన కూడా లేదు. 24 తర్వాత ఎప్పుడైతే 41 నుంచి 46 దాకా మన తెలంగాణలో ముఖ్యంగా నక్సల్బరి పుట్టక ముందు చెప్తున్నాను నేను, మన ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో హైదరాబాద్ సంస్థానంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే ఉద్యమం జరిగింది. ఇప్పుడు మనకు నీళ్లు నిధులు నియామకంలో తెలంగాణలో ఎట్లా వచ్చిందో ఆనాడు భూములన్నీ కూడా జాగ్రత్తల పేరు మీద ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పాడు అన్ని ఒక ఎకట్టాయి ఉండే, అంటే కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కొందరికి ఉండే. విష్ణు రామచంద్రారెడ్డి గారు అయితే చూస్తున్నాం కదా, అట్లా చూసుకుంటే చాలా 1000 ఎకరాలు భూస్వామి చేతిలో ఉంటుండే. అప్పుడు ఏమైందంటే ఆ ఉద్యమం ఏదైతే 41-46 దాకా ఈయన చెప్పిన భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం జరిగింది. ఆనాడు ఏదైతే మళ్ళీ స్వాతంత్రం పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ రావడము, మొత్తం హైదరాబాద్ సంస్థానం విలీనం కావడంతో 51-52 దాకా ఈ నిషేధిత పార్టీగా ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ అంతే. ఇంకోటి ఆనడేబుల్ ఎంఎల్ రాలే, ఇంకా ఎం కూడా రాలే. అంటే ఏమైందంటే 51-52లో ఆనాడు భారత ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎప్పుడైతే మన సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమించి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటా అన్నప్పుడు నిషేధిత పార్టీకి గిట్ట పాల్గొనాలంటే వాళ్ళు మనకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే పీడిఎఫ్ అనే పేరు మీద చేయి గుర్తు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, దాని మీద పోటీ చేసింది. నిజంగా చెప్పానంటే వరంగల్, నల్గొండ, కొంత పార్ట్ ఆఫ్ మెదక్, ఇటు పక్క మహబూబ్నగర్ కొంత పార్ట్, ఈ మొత్తం అంటే తూర్పు నుంచి వీచిన గాలులో చూసుకుంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ లో 1952లో హైదరాబాద్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ లేదు, 175 సీట్లు ఉన్నాయి, కర్ణాటక మన మహారాష్ట్ర కలుపుకొని. అప్పుడు 175లో 50-60 సీట్లు పీడిఎఫ్ గెలుచుకున్నది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మన తెలంగాణ ప్రాంతం ఆల్మోస్ట్ ఆల్ సిద్దిపేట గురువారెడ్డి గారు, పెండ వాసుదేవ్ గారు, నర్రా రాఘవరెడ్డి గారు, అసలు చెప్తున్న పేరు చెప్పాలంటే చాలా ఉంటాయి. అట్లా ఆనాడు ఎప్పుడైతే ప్రజా జీవన సమితి కలిసిన తర్వాత 1964 దాకా వారు కూడా చరిత్ర చెప్పాను. 64లో సిపిఐ ఎంఐ అంటే సిద్ధాంతపరంగా విడిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం తర్వాత అసంతృప్తి వదిన యువత సిపిఎంఎల్ అని పెట్టుకున్నారు. ఇక దాని తర్వాత ఎన్ని చీలికలైనవి చెప్పలేము, అది చంద్ర పుల్లారెడ్డి వర్గము, వంద వీళ్ళందరూ ఏముందంటే మనకు సిద్ధాంతపరమైన అవగాహన లేకపోవడం, అంటే ఒకరి మాట ఒకరు అదే విషయాలు చెప్పే క్రమం, అంటే అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ మన పెట్టుబడిదారు వ్యవస్థ అని నిర్వచించారు. ఈ నిర్వచించడంలో ఈ 3 పాటల్లో ఇటు దింపి నిర్వహిస్తున్నారు వీళ్ళు. 69 తర్వాత 71 నుంచి తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళు నక్సలైట్లకు ఆకర్షించబడ్డారు. కానీ వెంకటరెడ్డి గారితో 100% అంగీకరించేది ఇక్కడ ఏంటంటే 199 కూడా ఏంటంటే ఒకనాటి భూస్వామి వ్యవస్థ లేదు. ఇప్పుడు కనపడిన శత్రువు నాట్యం చేస్తున్నాడు మన దగ్గర, కనపడిన చెయ్యి నాటకం ఆడిస్తుంది. ఒకనాడు భూస్వామి, కార్మికుడు, వ్యవసాయ కూలి, ఈ రెండింటి మధ్య పోరాటం ఉండేది. నేను కూడా మన కూలీల పెంపల ఉద్యమం చారణ పెంచడానికి ఏడాది కొట్లాడాల్సి వచ్చింది, ఆటాన కూలి బారణ చేయడానికి. అటువంటిది అది పోయింది. రెండోది ఏంటంటే ప్రజా సమీకరణ జరుగుతున్న క్రమంలో ఆర్థిక సంస్కరణ వచ్చినాక ఇవాళ పెట్టుబడి, కార్మికుడు, అట్లాగే యజమాని ఉన్నది, ఇప్పుడుంది అప్పుడుంది. కానీ రూపాలు మారినాయి కదా, పోరాట రూపాలు వీళ్ళు మార్చుకోనా లేదా? ఇంకా అదే పాత సిద్ధాంతం పట్టుకొని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామంటే అట్టర్లీ ఫెయిల్ అవుతారు, చచ్చిపోతారు, అమాయకంగా చచ్చిపోతారు. అమాయకంగా అంటారు, చచ్చిపోతాం. ఎందుకంటే రాజ్యం శక్తివంతమైంది, రాజ్యం అంటే స్టేట్ శక్తివంతమైంది. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ దేశాన్నే ఓడిస్తున్నాయి కదా. మన ఇంట్లో ఉన్న పోరాటమే కాదంటలేదు, మన పిల్లల లాంటి వారే వాళ్ళు, మన పిల్లలే, ఇంకోటి కాదు.
కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ముదురుగా మొండితనంగా రాజ్యాన్ని ఎదిరిస్తూ చేస్తున్నారు. రాజ్యాన్ని ఎదిరించే క్రమంలో కొన్ని ఏవైతే సిద్ధాంతాలను వాటి పాటిస్తే నష్టం లేకుండే ఏమైంది, అల్కగా దొరికిన చంపారు వాళ్ళు. శ్రీపాదరావు ఏం సంపాదించుకున్నాడు, మల్హార్రావు ఏం సంపాదించుకున్నాడు, నేను రెండు పేర్లు చెప్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి. కానీ అసలైన దొంగలు వాళ్ళు చంపలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ చాలా ఉంటుంది. చంపుడు కరెక్టా కాదంటే వ్యక్తి నిర్మూలన అనేది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. వాళ్ళనే వీళ్ళని వ్యక్తి నిర్మూలన ద్వారా ఇవాళ నక్సలైట్లు వాళ్ళు చంపేస్తున్నామని కగారు ఆపరేషన్ అంటే కూడా ఇంకోటి పుడతాడు, ఇదే సిద్ధాంతం ఇంకోటి పుడతాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, మళ్ళీ నాయకుడు నంబాల కేశవరావు చచ్చిపోతే ఇంకో మళ్ళీ పుడతాడు. కనుక వ్యక్తి నిర్మూలన ఇటుపక్క అటుపక్క కరెక్ట్ కావాలి. ఆ 1% న్యాయం చెప్తాను. వ్యక్తి నిర్మూలన వాళ్ళెంత తప్పో వ్యక్తి నిర్మూలన ద్వారా చేయడం ఇది కూడా తప్పే. ఏం చేయాలి మరి? ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యగా దీన్ని చూడాలని. కానీ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఒక మంచి నిజం చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న, తెలుగుదేశం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇవాళ బీజేపీ ఉన్నా, రాజ్య స్వభావం ఒకటే ఉంటుంది. ఎప్పుడు కూడా రాజ్యహింస పరిహరించదగ్గది, రాజ్యహింస చేయొద్దు. రాజ్యానికి ఒక బాధ్యతలు ఉండేది. రాజ్యానికి ఏముందంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. వెంకటరెడ్డి గారిని చంపుతానికి పోయిన నక్సలైడు, కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఈ పని ఇదే చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తామంటే, ఒకవేళ వాళ్ళు అనుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనుకుంటే దానికి ఒక రాజు ఉంటాడు, దానికి పెద్ద ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? వాళ్ళ మీద తిరుగుబట్టారు, వాళ్ళు చంపుతారా చంపరా? నాకు రాజ్యాంగం అవసరం లేదు, కానీ నేను రాజ్యాంగబద్ధంగా హక్కులు అనుభవిస్తా అంటే సాధ్యం అవుతుందా? నేను కన్నాభిరాణ్ గారు, నేను గాలగోపాల్ గారు కలిసి పనిచేసిన వాడిని కనుక చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు కూడా ఇవాళ బీజేపీ నుండి కనుక భావజాలం అంతా కూడా గట్టి భావజాలం వారు. మన కోదండరామ్ గారితో పనిచేసిన అనుభవం కనుక వారు నిజం మాట్లాడారు. అదే బీజేపీ నాయకులు వేరే మాట్లాడరు. అదే సమస్య. నాకేంటంటే నేను కౌంటర్ చేయడానికి ఏం లేకుండా అనే చెప్పేసారు పెద్దలు వెంకటరెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే, భావజాలం కరెక్ట్ గా ఉంటే, ఆనాడు నేను మన కన్నాభిరాణ్ గారితో కలిసిపోయినప్పుడు ఇట్లా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకు అని ముస్సరాయన వచ్చి అడిగాడు నిజామాబాద్ జిల్లాలో. అవును కదా, కన్నాభిరాణ్ గారు అన్నారు. మరి వాళ్ళు కూడా చంపుతారు కదా, ఆయన కన్నాభిరాణ్ గారు ఒక్కోసారి ముక్కుచుడిగా మాట్లాడతాడు, వాళ్ళు అది చంపుడు కూడా తప్పే కదా అన్నాడు ఆయన. నమ్ముదండి, మేము ఇద్దరం ఉన్నాం ప్రత్యక్ష. అంటే ఎక్కడవుతుందంటే, మేము చంపడానికి హక్కు ఉన్నది, మేము రాజ్యాంగాన్ని ఒప్పుకోం, రాజ్యాంగాన్ని పాటించావు, కానీ మీరు మాత్రం మమ్మల్ని చంప కోర్టులు ఉన్నాయి. కోర్టు నేను పీసీఆర్, మన పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని పీసీఏ యాక్ట్ ఉన్నదోటి, దానిలో వందలాది మందికి బెయిల్ తీసుకున్నారు నా కోర్టులో. మా దగ్గర అంతా నక్సలైట్ ఏరియా, గిరాయిపల్లి దళము, హిందూప్రియాల దళము, గంధమల్ల దళము, ఇవన్నీ దానిలో మంది పెరిగిన వాడిని ఇంటర్వ్యూలు చేసినామంటే జర్నలిస్ట్ గా. నేనేమంటాను అంటే, వాళ్ళ ఆలోచన ఒక్కటే తప్పు. తుపాకీ కుట్టం ద్వారా రాజ్యానికి సిద్ధించలేదు కదా, తీసుకోలేము. ఎందుకంటే రాజ్యం పెద్దది మీకన్నా, ఎన్నడైనా మనం అణచేస్తుంది. కానీ కమ్యూనిటీలో ఉన్న మంచిని అన్ని పెట్టుబడిదారు దేశాలు తీసుకున్నాయి ఇప్పటికే. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, అందరూ సమానము, కుల వివక్ష ఉండొద్దు, మత ఉన్నది, ఇవన్నీ ఏ పెట్టుబడిదారు దేశం చేసుకుని కమ్యూనిస్ట్ చెప్పిన సిద్ధాంతాలన్నీ వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దోపిడీ కూడా ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి, కాదనట్లేదు. కానీ తుపాకీ కూడా సాధ్యమైద్దా? మీరు ఒక రాజ్య అంబోజ్బాట్ ఏరియాను మీరు విముక్తి చేసిన అంటున్నారు. అంబోజ్బాట్ ఏంటి? ఇండియాలో చిన్న భాగం. అది ఈ చిన్న భాగాన్ని మీరు ఆక్రమించుకుంటే పెద్ద భాగమైన మొత్తం దేశం అంతా మేము దాడి చేస్తే ఇది జరుగుతుంది. అది కగార్ ఆపరేషన్ లో 1% నాకు వారికి ఉన్న విభేదం ఏంటంటే, పాకిస్తాన్ తో శాంతి చర్చలు చేస్తున్నారు కదా, దుర్మార్గం ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో, వాళ్ళ పిచ్చివాడి చేతిలో రాయి కదా, పాకిస్తానే ఉగ్రవాద దేశం కదా, దానితో కూడా ఇది సాఫ్ట్ కార్నర్ పోతున్నప్పుడు మనం ప్రభుత్వం నుంచి ఒక్కసారన్నా శాంతి చర్చలకు పిలుపు ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. అదొక్కటి విభేదం వారికి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ ఎంటర్ అవ్వాలి ఖచ్చితంగా. రామ్మోహన్ రావు గారు ఈ ప్రశ్నకి సమాధానం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దరు మీరు. ఎంటర్ అయ్యే ముందు ఒక మాట చెప్తాను, ఎందుకంటే వెంకటరెడ్డి గారు చాలా ఓపికతో సమాధానం చెప్తారు కనుక. నేనేమంటున్నానంటే, ఇవాళ ఇటు నుంచి కూడా మరి రెండో పాటు చెప్పకపోతే వెంకటరెడ్డి గారు నైట్ అర్థం చేసుకుంటారు. నేను రెండో పాటు కూడా చెప్తున్నాను. శాంతి చర్చలు అంటే ఏ ప్రాతిపదిక ఉండాలి అని నక్సలైట్ నిర్ణయించాలి అని నేను అంటున్నాను కదా. ఒకటి రామ్మోహన్ రావు గారు గతంలో కూడా శాంతి చర్చలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చలకు రావడం, అంతకుముందు చెప్పాలి, అంతకుముందు కూడా వాడాలి, అంతకు ముందు కూడా చెప్పాలి. అక్కడే చెప్పి ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా కొంతమంది రావటం, శీతాకాలం వారు వచ్చారు, ఈ రోజు మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంకా పోవాలి. నేను చెప్తాను. చెన్నారెడ్డి గారు 89లో ముఖ్యమంత్రి అయ్యాడు, 78లో ముఖ్యమంత్రి అయ్యాడు, 78లో తర్వాత 89లో అయ్యాడు. ఏది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 89లో వచ్చింది. 83 నుంచి 89 దాకా మన టీడీపీ ప్రభుత్వం ఉండే 89లో వచ్చింది. రాగానే ఆయన మన నక్సల్ అట్లా నిషేధం ఎత్తివేసాడు మొత్తం. అప్పుడు ఏం చేసింది తెలుసా? వీళ్ళందరూ
పెద్ద పెద్ద ప్రజా సంఘాలు పెట్టి ఎవరిని పడితే మనం విరాళ వసూలు చేసిండ్రు, ఇష్టమైనట్టు దాడులు చేసిండ్రు, ఇష్టమైనట్టు మీటింగ్లు పెట్టిండ్రు. అదే చెన్నారెడ్డి మళ్ళీ నిషేధించాలి, సంవత్సరం లోపల నిషేధించాలి. నేను అప్పుడు ఈనాడు రిపోర్టర్గా నేను ఆ ఊళ్ళని తిరిగిన. వాడు ఏంటంటే ఎవరిని పడితే పిలిపించి నువ్వు 1 లక్ష కట్టు 2 లక్షలు కట్టు అన్నారు. ఏమైంది, మళ్ళీ వాళ్ళు విచ్చలు పెడతానం కాగానే మళ్ళీ బ్యాన్ చేయాల్సి వచ్చింది. చర్చలు అక్కడ నిషేధాన్ని ఎత్తివేసుడు చెన్నారెడ్డి గారితో మొదలైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఛాయంలో ఏమైందంటే ఏదైతే చర్చలకు పిలిచినప్పుడు తుపాకీ విడిచిపెట్టి వచ్చింది, కానీ చర్చలకు భంగం చేసింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ మొదలు పెట్టగానే మళ్ళీ వాళ్ళు తిరగబడ్డారు. అంతేకాదు అప్పుడు చర్చలలో నేను రిపోర్టింగ్ చేసామని హైదరాబాద్ లో మన జూబ్లీ హాల్లో చర్చలు జరిగినప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు 2 పక్కల ఆలోచన చేయాలి. చంద్రకుమార్ గారిని ఇప్పుడు మీరు యాక్చువల్గా అటు పక్కన ఎవరు లేరు కనుక నేను మాట్లాడుతున్నాను. అటు పక్క కూడా మనం మాట్లాడాలి, 2 సైడ్ చూస్తున్నాం. వారు కూడా వెంకటరెడ్డి గారు కూడా రెండో పక్క కూడా చెప్పిండ్రు. ఇది ఏమైతుందంటే చంద్రకుమార్ గారిని అడిగినండి, అయ్యా మీకు ఎవడన్నా అప్రోచ్ అయ్యిందా చెప్పండి. ఇట్లా ఎవడన్నా అప్రోచ్ అయ్యిందా? అభయ్ లెటర్ అబద్ధం అని ఒక వార్త వస్తుంది, అభయ్ రాసిందని మీరు అంటున్నారు. మిమ్మల్ని దినవాళ్ళు కానీ చెప్పలే కదా, ట్రంప్ లాగా మీరేం మధ్యవర్తిత్వం చేస్తా అంటున్నారు కదా, మీకేమైనా ప్రాతిపదిక ఉందా చర్చలకు? ఆయుధాలు విడిచిపెట్టమంటలేదు నేను. ఇప్పుడు తాత్కాలికంగా ఈ పోరాటం వస్తున్నామని అన్నారా అంటే దానికి అఫీషియల్ లెటర్ అవును ఉందా? ఇది ఇంకోటి ఏ అపోజిమాడో లేకుంటే ఈ తెలంగాణ కర్రెగుట్టల్లో జరిగేది కాదు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చాలా వాస్తవాలు చెప్పిండు. ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కుప్పం నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన ఆయన చనిపోయాడు, అది జరిగింది ఎక్కడ? అలిపిరి కదా. కుప్పం నుంచి మొదలుకొని నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేద్దాం అనుకుంటూ వీళ్ళు. ఈ రెడ్ కార్డులో 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాల పెద్దోడు ఉంటాడు కదా, ఆయన పంపితే లెక్క, లేకపోతే తెలంగాణలో చర్చలు జరుగుతాయి, ఛత్తీస్గఢ్లో చర్చలు జరుగుతాయి. ఏం చర్చలు అయితే విఫలం అయితే కదా. అందుకనే 2 షరతులు నేను ఖచ్చితంగా కేంద్రపోతాను అంటున్నా. మీరు ఇట్లా పిట్టలు నడిచే వాళ్ళని లొంగి పెట్టడి చేసుకుందామని నేను అంటున్నా. మనుషుల ప్రాణాలు పెట్టుకుందాం, వాళ్ళకి ఆ 1 కోటిన్నర ఇద్దాం, 2 కోట్లు వాళ్ళకే ఇద్దాం, వాళ్ళే కలుమందాం. కానీ చర్చలకు ప్రతిభ 2 దిక్కులు ఉండాలి. ఒక చేతులు చప్పట్లు కావాలి, 2 చేతులకు చప్పట్లు కావాలి. వాళ్ళు అటే మేము ఏంటి అంటే చప్పట్లు కలవాలి. కనుక చర్చలకు ప్రాతిపాదిక కనుక నక్సలైట్లు ఇస్తే ప్రభుత్వం తీరాకపోతే మనం గట్టిగా అడుగుదామని నేను అంటున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? ప్రధానంగా ఒక్క పర్సెంటేజ్ లో క్వశ్చన్ వేశారు ఆయన. ఆ ఒక్క పర్సెంటేజ్ లో ఎందుకు పాకిస్తాన్ లాంటి దేశంపై కూడా కొంత